ముఖ్యంగా పిల్లలు ఇప్పుడున్న కాలంలో ఒక స్టార్ హీరోని అనుసరించడము, ఒక స్టార్ హీరో సినిమాలని ఫాలో అవ్వడము. సో, ఆ బిహేవియర్ ప్యాటర్న్ కూడా వీళ్ళు అలవరుచుకుంటున్న పరిస్థితుల్లో సినిమాలు ప్రభావాన్ని ఎలా తీసుకోవాలి? ముఖ్యమైన మంచి విషయాలు సినిమాలకు సంబంధించి ఆ స్టార్ హీరోలో ఉన్న మంచి విషయాలు ఎలా తీసుకోవాలి? ఇంకా బుక్స్ చదవడం కూడా తగ్గిపోయింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలతో పాటు బుక్స్‌ను కూడా చదివే విధంగా వారిని ఎలా ప్రభావితం చేయాలి? ఇంకా ఎలాంటి బుక్స్ చదివిపిస్తే మంచిదంటారు? ఆహ్, ముఖ్యంగా ఈరోజు డామినేషన్ బావుందండి. ఏ డామినేషన్ అంటే ప్రతీదీ డామినేషనే. ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చే మేనరిజం కూడా డామినేషనే. దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి ఎక్స్‌టెండెడ్‌లోకి వెళ్తే మనం డిజిటల్ స్క్రీన్స్ చూస్తున్నాం. ఇప్పుడు 70 ఎంఎం స్క్రీన్‌లో పెద్ద సౌండ్స్‌లో ఒక్కసారిగా చూడటంతో కలర్‌గా అంటే ఆ హీరోలని మెయిన్ ఆకట్టుకోవడానికి హీరోలు ఎక్కువ జనాన్ని ఆకర్షించడానికి గల కారణం ఏంటంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ, లైట్ ఫ్రీక్వెన్సీ. ఈ 2 విధానాల ద్వారా ఏంటంటే మనం చూసేటువంటి దృష్టి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఫోటోగ్రాఫిక్ మెమరీ రూపంలో రిజిస్టర్ అయిపోతుంది. తద్వారా ఏంటంటే ఈ హీరోలా నేను కూడా ఉంటే బాగుంటుంది. ఈ హీరోలా అంటే మేనరిజం వచ్చేస్తూ ఉంటుంది. ఆ మేనరిజం రైటా రాంగా అని అంటే మనకి తెలుసు. సొసైటీలో ఏది రైటా ఏది రాంగా అనే విచక్షణ కామన్‌గా ఉండాలి. ఆ కామన్‌గా ఉండే విచక్షణ ఎంతవరకు ఉంటుంది పిల్లల్లో? అది కూడా మనకి ఇంపార్టెంటే కదా! దానికి గాను ఫస్ట్ మనం తీసుకోవాల్సినవి 3 ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఫిజికల్‌గా. నేను ఏం చూస్తున్నాను, ఏం చేస్తున్నాను, ప్రత్యక్షంగా నేను దానివల్ల వచ్చేటువంటి అంటే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకటి. రెండోదండి సైకలాజికల్ అంటే మానసికంగా. అంటే దీనివల్ల నాకు ఎంతవరకు నేను హ్యాపీగా తృప్తి పడతాను, దీనివల్ల నా భవిష్యత్తుకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు నాలెడ్జ్ ఇస్తుంది. హీరో చేసే క్యారెక్టర్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సమ్టైమ్స్ నెగిటివ్ రోల్స్ ఉంటాయి. నెగిటివ్ రోల్స్ని ఆ విచక్షణ మనకున్నప్పుడు అంటే ఇక్కడ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సొసైటల్ పరంగా చూసుకుంటే ప్రతిదీ మనం సొసైటీ పరంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం సొసైటీలో బతుకుతున్నాం. ఈ సొసైటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా.